అయ్యా సారు, నీకు నోబుల్ శాంతి బహుమతి కావాలనా తీసుకో, ప్రపంచ శాంతి దూత బిరుదు కావాలనా పెట్టుకో, ఇంకేం కోరుకుంటున్నావో అవన్నీ తీసుకో, నీ ఇష్టం. ప్రపంచంలో మీరే తోపు, మీరే తురుంకాన్లు, మీకు మీరే సాటి, మీకెవ్వరు రారు పోటీ. ఇంకెట్లా సూరెక్కియమన్నా ఎక్కిస్తాం, కానీ జర దునియాను పరేషాన్ చేయకయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. చేసిన ఉద్దారకాలు చాలు, కొత్త మోపు చేయకయ్యా సామి. ఏంది యుద్ధమా? ఇంకెక్కడిది, అప్పుడే ఓడిచిందిగా అంటుండుల్లా ట్రంప్ సారు. ఇదే అమెరికా పార్లమెంట్కు చెప్పిండు. మరి యుద్ధం షురు అయిన 60 రోజుల లోపట పార్లమెంట్ ఓకే చెయ్యాలనేది అక్కడి రూలు. గా టైం రాగానే గీ మాట చెప్పిండట ఆఫీసర్లతోటి. అంటే తుపాకులు దించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటారు కదా, అగో దాన్ని చూపెట్టిండన్నట్టు. ఇరాన్ పని పట్టినం, మా దేశం పవర్ ఏందో చూపించినం, అణుబాంబులు తయారు చేయనియం, మా తెరవొస్తే ఎవ్వల పనైనా అనవట్టే. 2 నెలలు మామూలుగా నడిచిందా మళ్ళా? అటు అమెరికా ఇజ్రాయిల్, ఇటు ఇరాను డ్రోన్లు మిసైళ్లతోటి కొట్టుకుంటే 1000 మంది కాలం చేసిండ్రు. బొచ్చెడు బంగ్లాలు కూలినాయి. అమెరికా యుద్ధ విమానాలకు జాగిచ్చినందుకు గల్ఫ్ దేశాలకు సూటి పెడితే అట్లా కొంత ఆగం. ఇక హర్ముజ్ జలసంధి కాడ నౌకలాపేస్తే అగో జగడమై శానా దేశాలకు ఆయిల్ సప్లై తగ్గి మస్తు తిప్పలాయే. ఆఖరికి పాకిస్తాన్ లో శాంతి చర్చలు పెట్టిండ్రు గాని అవి అనుకున్నంత సక్సెస్ కాలే. కాకుంటే సీజ్ ఫైర్ మీదనే ఇప్పటిదాకా నిలబడ్డాయి 3 దేశాలు కూడా. అట్లని ఇరాన్ ఏం తగ్గలేదుల్లో, మా మీదకొస్తే ఊకునే ముచ్చటే లేదంటున్నారు. ఇది ఇట్లా ఒడిసిందో లేదో ఇక క్యూబా దేశానికి సూటి పెట్టింది అమెరికా. ఆడ ఆయిల్ బొచ్చడుంది, అదంతా అమెరికోవాలని పిలాను. ఎప్పటికాంచో తిప్పల పడుతున్నా వాళ్ళు గిన సందియ్యలే. ఇక ఇప్పుడు ఇరాన్కి వెళ్ళి మా సైన్యం వస్తొస్తా క్యూబా కాడ ఆగుతుంది, వాళ్ళు లొంగిపోతే ఏంలే, లేకుంటే మా తడాక ఏందో చూపిస్తామని ట్రంప్ గారు వార్నింగ్ ఇచ్చిండు. నియంగానే ఇంకో యుద్ధం బుట్టేనా అంటే దునియాకు మళ్ళో టెన్షన్ మోపైనట్టే మరి.